హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం పుష్ప 2 మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప ది రైస్ చిత్రానికి సీక్వెల్. సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా రిలీజ్కు ముందే ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఈ మోస్ట్ అవైడెడ్ పాన్ ఇండియా మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్తో సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ శాటిలైట్స్ మరియు ఆడియో హక్కుల కోసం భారీ డీల్ కుదిరినట్లుగా తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కేవలం పుష్ప 2 హిందీ వెర్షన్ నాన్ థియేట్రికల్ హక్కులే 260 కోట్లకు పైగా భారీ రేటు పలికాయని చెప్పారు. దీని ప్రకారం ఇది ఇండియాలో ఏ భాషలోనైనా హయ్యెస్ట్ నాన్ థియేట్రికల్ డీల్ అని చెప్పాలి. ఇక కేజీఎఫ్ 2 కంటే అల్లు అర్జున్ సినిమా ఎక్కువ వసూలు రాబడుతుందని తమిళ నిర్మాత అభిప్రాయపడ్డారు. నార్త్ ఇండియన్ మార్కెట్లో పుష్ప ది రూల్ మూవీ రికార్డులు బ్రేక్ చేస్తుందని, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ల ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుందని ఆయన అన్నారు. పుష్ప పాటలో పుష్పరాజ్ తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ తన మేనరిజంతో ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేశారు. ఇప్పుడు రెండో భాగం పుష్ప ది రూల్తో వరల్డ్ బాక్సాఫీస్ను రూల్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు జ్ఞానవేల్ రాజా సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జీనియస్ డైరెక్టర్ సుకుమార్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనైతే లేదు. పుష్పరాజ్ లాంటి ఐకానిక్ క్యారెక్టర్ను తెరపై చూడటానికి సినీ ప్రియులందరూ ఆతృతగా వీచి చూస్తున్నారు. పుష్ప ది రైస్ చిత్రంలో అల్లు అర్జున్ గారు తన అద్భుతమైన నటనకు బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి తెలుగు యాక్టర్గా నిలిచారు. ఇప్పుడు పుష్ప 2 ది రూల్లో సినిమాలో ఐకాన్ స్టార్ నట విశ్వరూపాన్ని చూపబోతున్నారని సినీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫస్ట్ గ్లిమ్స్, టీజర్లకు ఆడియన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. 2 పాటలు కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. పుష్ప 2 చిత్రాన్ని ముందుగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడం, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడం, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతో మేకర్ సినిమా విడుదల వాయిదా వేశారు. 2024 డిసెంబర్ 6న వరల్డ్ వైడ్గా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. శేషాచలం అడవుల్లో కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ను నడిపే స్థాయికి ఎలా ఎదిగాడన్నదే పుష్ప ది రైస్లో చూపించారు. ఇప్పుడు పుష్ప ది రూల్ అతను చీకటి సామ్రాజ్యాన్ని ఎలా శాసించాడన్నది చూపించబోతున్నారు. ఇందులో అల్లు అర్జున్ గారి సరసన రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. ఫహద్ ఫాజిల్ విలన్గా నటిస్తుండగా ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మాజీ తదితరులు ఈ సినిమాలో కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.